ప్రజల సమస్యలకు మెరుగైన పరిష్కారం చూపడానికి రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా జగనన్నకు చెబుదాం కార్యక్రమం ద్వారా 1902 నెంబరు ఏర్పాటు చేసిందని చిత్తూరు జిల్లా కలెక్టర్ సగిలి షణ్మోహన్ తెలిపారు. కలెక్టరేట్ సమావేశం మందిరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి స్పందన ఏర్పాటు చేశారని, మెరుగైన నాణ్యవంతమైన పరిష్కారం అందించేందుకు 1902 నెంబరు ఏర్పాటు చేశారన్నారు. మండల నియోజకవర్గ జిల్లా స్థాయిలో కమిటీని ఏర్పాటు చేసి జగనన్నకు చెబుదాం కార్యక్రమం ద్వారా వచ్చిన ఫిర్యాదులు సంతృప్తికర స్థాయిలో పరిష్కారం అయ్యాయా లేదా అన్న విషయాన్ని మానిటరింగ్ చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సమస్యలే కాకుండా ప్రజలు ప్రజా సంక్షేమ పథకాల పట్ల కూడా వారి అభిప్రాయాన్ని తెలియజేయవచ్చునని అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సిఇఓ ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. సో చిత్తూరు జిల్లా వరకు వచ్చేసరికి మనం మొదటి నుంచి కూడా జిల్లాల్లో పరిష్కారం చేసే శాతంలో కావచ్చు, పరిష్కారం చేసిన తర్వాత సంతృప్తికరమైన పరిష్కారం జరిగిందా లేదన్న ఫీడ్బ్యాక్లో కావచ్చు, మనం స్టేట్లో వన్ ఆఫ్ ద టాప్ 3 ప్రతి నెల. సో దీంట్లో ఐ షుడ్ ఆల్ కంగ్రాచులేట్ మన డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్స్ ఆల్సో. ఈ పనిని ఇంకొంచెం మెరుగ్గా చేయటం కోసం జగనన్నకు చెబుదాం అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తూ స్వయాన ముఖ్యమంత్రి గారి పేరు దీనికి అటాచ్ చేయడం వల్ల మరింత బాధ్యత పెరిగింది. మా మీద అంటే డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కానీ, డిస్ట్రిక్ట్ మండలంలో ఉన్న ఆఫీసర్స్ కానీ, పోలీస్ వారు కానీ, ఎనీవన్. సో ఇంకా మరింత బాధ్యతతో మరింత జాగ్రత్తగా ఈ పరిష్కారం చేయాలి. అండ్ ప్రతి పౌరుడికి ఎలాంటి సమస్య ఉన్నా 1902 నెంబర్కి కాల్ చేసి వాళ్ళు ఒకవేళ ఏదైనా స్కీమ్ గురించి మాట్లాడాలనుకున్నా, వాళ్ళకి సంబంధించి ఏదైనా చెప్పాలనుకున్నా సీఎం గారికి ఆ నెంబర్లో మాట్లాడచ్చు. అన్ని కంప్లైంట్సే కాదు కదా, చాలాసార్లు జస్ట్ చెప్పాలనుకుంటారు, ఆయనకి ఏదో వినవించుకోవాలనుకుంటారు. సో అలాంటివి కూడా అదే నెంబర్ చేత మాట్లాడవచ్చు, 1902. రెండో విషయం ఏంటంటే ఈ 1902 కాల్ వచ్చిన తర్వాత, ఈ 1902 కాల్ చేసిన తర్వాత ప్రతి ఆఫీసర్కి ఎవరికైనా ఫిర్యాదు సంబంధించి ఆఫీసర్ చేయాల్సిన పని ఉంటే ఆ ఆఫీసర్ చేసే పనిని మానిటర్ చేయడం కోసం సపరేట్గా గవర్నమెంట్ ఆఫ్ ఏపీ అంటే సిఎంఓ పరిధిలో ఒక ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ అని చెప్పి ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఏ జిల్లా ఎలా పర్ఫామ్ చేస్తుంది, ఏ ఆఫీసర్ దగ్గర ఎక్కువ ఉంటున్నాయి, ఏ డిపార్ట్మెంట్ ఎక్కువ ఉంటున్నాయి, ఎలాంటి పరిష్కరించలేకపోతున్నాం, ఎలాంటి పరిష్కరించగలుగుతున్నాం, పరిష్కరించిన వాటిల్లో ఎలాంటి సంతృప్తికరంగా చేస్తున్నామా లేదా, తప్పుగా ఏమన్నా మరి ఇప్పుడు ఈ ప్రతి మండల లెవెల్లోనూ ఒక పిఎంయూ టీం వేసుకొని వాళ్ళని ట్రైన్ చేయడం జరుగుతుంది. మన జిల్లా స్థాయిలో ఉన్న జిల్లా ఆఫీసర్లకు కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా మన జిల్లాకు వచ్చేసరికి లార్జ్లీ రెవెన్యూ, హెల్త్, పంచాయత్ రాజ్, హోమ్, పోలీస్